హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనేంటంటే ఒక మొబైల్ తీసుకుందామని చెప్పేసి సిరి మొబైల్స్కి వచ్చానండి. సిరి మొబైల్స్ ఎక్కడ ఉందంటే కామారెడ్డి, మనకి రిలయన్స్ డిజిటల్ ఉంటుంది కదా, దానికి అపోజిట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అన్ని మొబైల్స్ ఉంటాయండి. చూసారు కదా, ఇక్కడ యాపిల్, ఒప్పో, మోటరోలా, వివో, ఐక్యూ, శాంసంగ్, అన్ని జియామి, అన్ని మొబైల్స్ ఉంటాయండి. మనకి ఏ ఫోన్ కావాలన్నా, ఒకవేళ ఇక్కడ లేని ఫోన్ అయినా సరే వేరే స్టోర్ నుంచి అయినా సరే మనకు అన్న తీసుకొచ్చి ఇస్తారనమాట. సో ఈ అన్న ఎలా పరిచయం అంటే, ఫస్ట్ నవీన్ అన్న అని మా హస్బెండ్కి మాకు మ్యారేజ్ అవ్వక ముందు నుండి తెలుసు అనమాట. ఇద్దరు ఒకే దగ్గర వర్క్ చేశారు. సో ఆ బాండింగ్ నుండి ఈ సతీష్ అన్న మాకు పరిచయం అయ్యారనమాట. సో అక్కడ మా హస్బెండ్ వెనకాల నిల్చున్నారు. మళ్ళీ నేను మంచిగా చూపిస్తాను. ఫస్ట్ మొబైల్ స్టాక్ అంతా చూడండి. సో ప్రతి ఒక్క మొబైల్ ఉందండి. ఇప్పుడు మోటరోలా చాలా ఫేమస్ అయింది కదా ఫోన్, అది అన్నీ ఇక్కడ ఉన్నాయి. మనకి ఫోన్స్ ఉన్నాయండి. అలాగే చూసారు కదా, నవీన్ అన్న మా హస్బెండ్ వాళ్ళ 10 years బాండింగ్ అనమాట వీళ్ళది. సో ఇతను బజాజ్ ఫైనాన్స్ నుండి వచ్చారనమాట. సో ఈ ఫైనాన్స్ కూడా మనకు అవైలబుల్లోనే ఉంటుంది. ఇతను సతీష్ అన్న అనమాట. నవీన్ అన్న ద్వారా మాకు సతీష్ అన్న బాగా క్లోజ్. సో ఇంకా మా ఫోన్స్ ఇప్పటికీ, నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి చాలా ఫోన్స్ చేంజ్ చేశాను. మా హస్బెండ్, మా డాడీకి కానీ, మా చెల్లెలకి కానివ్వండి, అందరికీ ఇక్కడే తీసుకుంటాము. సో ఇంకా నేను డైరెక్ట్ వెళ్ళి, అన్న నాకు కెమెరా కావాలా, నాకు స్టోరేజ్ ఎక్కువ ఉండాలా, నాకు ఏ ఫోన్ ఇస్తావు అని చెప్పేసి ఆఫ్టర్నూన్ కాల్ చేశానండి, 15th August రోజు. అయితే నువ్వు రాచెల్లే, నేను నీకు ఇప్పిస్తాను మంచి ఫోన్ అని చెప్పేసి అన్నాడు. సరే ఇంకా నేను నైట్ 8:30కి అట్లా వెళ్ళాను. చూసారు కదా, ఇక్కడ మనకి ఇవి కెమెరా లెన్సెస్ అండి. అంటే కెమెరాకి మనం కింద పెడితే ఏంటంటే క్రాక్స్ వస్తాయి. సో అలా క్రాక్స్ రాకుండా ఇలా లెన్స్ వేయించుకుంటారు కదా అందరూ. సో లెన్సెస్ ఉన్నాయి, ఫోన్ కేసెస్ ఉంటాయండి ఇందులో, అండ్ స్పీకర్స్ ఉంటాయి. అంటే మనము టీవీకి కనెక్ట్ చేసుకునే ఊఫర్ బాక్స్ అవి ఉంటాయి కదండి, స్పీకర్స్ అవి కూడా ఉంటాయి. అండ్ స్మార్ట్ వాచెస్ ఉంటాయి, ఇయర్ బడ్స్ ఉంటాయి, మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఉంటాయి, చిన్న ఫోన్స్ ఉంటాయి. అండ్ ఇంకా మనకి కార్లో ఇప్పుడు మామూలుగా గూగుల్ మ్యాప్స్ కోసం పెట్టుకుంటారు కదండి, అట్లాంటి స్టాండ్స్ ఉంటాయి. మనము వీడియోస్ తీసుకోనికి కూడా రొటేట్ అయ్యే స్టాండ్ కూడా ఉంటుందండి. సో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. ఫోన్ కేసెస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయన్నమాట అన్న షాప్లో. ఇంకా చెప్పాలంటే అన్న షాప్లో ఒక టీవీ, NVY సంథింగ్ ఏదో టీవీ నేమ్ చెప్పారండి. అది వచ్చేసి 43 inches టీవీ మనకి 14,500 14,100కి వస్తుందండి. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. అంటే తక్కువ ప్రైస్లో 43 inches టీవీ అనమాట. అంటే అట్లా అని చీప్ క్వాలిటీ కాదండి, మంచి కంపెనీ టీవీ అది. సో ఎవరికైనా కావాలంటే మీరు ఈజీగా వెళ్ళి అక్కడ తీసుకోవచ్చు అనమాట. 43 inches మనకి 14,000కి వస్తుందంటే బెస్ట్ కదండి. ఒక 5 years నడిపించుకున్నా కూడా నడపవచ్చు. కాకపోతే మంచి కంపెనీ అండి. నేను యాక్చువల్లీ శాంపిల్ పీస్ చూపించమన్నాను, బట్ ఆ రోజు 15th August కదా, ఫుల్ సేల్ అయిపోయాయి, అన్నీ సేల్ అయిపోయాయి అని చెప్పారు. సో అందుకే శాంపిల్ పీస్ చూపించలేదు మీకు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వస్తే చూపిస్తాను. సో ఇక్కడ నవీన్ అన్న ఏంటంటే వీడియోస్ అన్నీ చూస్తుంటారనమాట. వీళ్ళు వీడియోస్ చూస్తాను కానీ నేను రాను వీడియోస్లోకి అంటే బలవంతంగా. చూసారు కదా ఎంత దాక్కుంటున్నాడు. సో ఏంటంటే నాకు సెంటిమెంట్ అనమాట. వీళ్ళిద్దరు సతీష్ అన్న, నవీన్ అన్ననే వీళ్ళే ఓపెన్ చేయాలని చెప్పేసి. యాక్చువల్గా సతీష్ అన్న బయట వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో అన్న నువ్వు వచ్చే వరకు ఫోన్ ఓపెన్ చేయాలంటే పాపం వాళ్ళని కాసేపు ఆపి, ఇంకా సర్లే మళ్ళీ వీళ్ళకి లేట్ అవుతుంది, అప్పటికే 9 అయిపోతుంది టైం అని చెప్పేసి, ఇంకా మళ్ళీ డేటా అంతా ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇద్దరు వచ్చారు. సో అన్న నిజంగా చాలా థ్యాంక్స్ అన్న, మాకు వచ్చిన ప్రతిసారి రిసీవింగ్ కానీ అసలు ఏంటంటే ఒక ఓన్ సిస్టర్ లాగా చూసుకుంటారు నన్ను. అంటే నేను 10 వరకు కూడా షాప్లో ఉండగలుగుతానంటే ఏ భయం లేకుండా ఉంటాను నేను. అంటే అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడన్నా మా హస్బెండ్ కూడా పనుండి బయటికి వెళ్ళి అన్న చూసుకోండి అన్న అంటే కూడా నన్ను మంచిగా అక్కడ చైర్లో కూర్చోమంటారు. కానీ అన్ని మొబైల్స్ అన్నీ తీసుకుంటూ చూస్తానన్నమాట. సో అంత ఫ్రీడమ్ ఉంటుంది వీళ్ళ దగ్గర నాకు. సో అందుకే ప్రతి మొబైల్ నేను ఈ అన్న షాప్లోనే తీసుకుంటానండి. ఇప్పటికీ మా హస్బెండ్కి నాకు ఎన్ని ఫోన్స్ చేంజ్ చేసాము మ్యారేజ్ అయినప్పటి నుండి. నాకు తెలిసి ఒక 3-4 నేను, మా హస్బెండ్ కూడా అంతే తీసుకొని ఉంటారు. మా డాడీకి కానీ, మా చెల్లెలకి కానీ అందరికీ ఇక్కడే ఈ అన్న షాప్లోనే తీసుకుంటాం అన్నమాట. సో
అంటే అన్న ఫస్ట్ వేరే దగ్గర చేశారు, అక్కడ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు స్వయంగా అన్ననే స్టార్ట్ చేశారు బిజినెస్. ఇంకా అన్న దగ్గరికి వస్తున్నాం అనమాట. సో ఇది నా ఫోన్ అండి, రెనో 12 ఒప్పో రెనో 12 ప్రో అనమాట నా ఫోను. యాక్చువల్గా ఇందులో ఇంకొక పీచ్ కలర్ టైప్లో ఉంది, బట్ నాకు అది ఎందుకో అంతగా నచ్చలేదండి. అంటే కొంచెం చమ్కీ లాగా అనిపించింది. సో ఇది తీసుకున్నాను. బట్ ఈ ఫోన్ ఏంటంటే చూడనికి బ్లాక్లా ఉంది, బట్ దగ్గర నుండి చూస్తే మనకి లావెండర్ కలర్లో కనిపిస్తుంది అనమాట. బ్లాక్ లావెండర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ లాగా అనిపించింది అనమాట. అసలు చూడనికంటే డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. సో ఇది ఫైనల్లీ నా ఫోన్ అండి, మా హస్బెండ్ నాకు ఇచ్చారనమాట, కొనిచ్చారు. అంటే ఏమీ డబ్బులు పెట్టి కొనలేదండి, ఫైనాన్స్లోనే తీసుకున్నాము. అంటే ఈఎంఐ కట్ అవుతుంది, మంత్లీ 2000 ఎంతో కట్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా సతీష్ అన్న, నవీన్ అన్న మీ ద్వారా నాకు ఒక మంచి కెమెరా, అంటే నాకు కావాల్సిందే మెయిన్ కెమెరా కదా, సో మంచి క్వాలిటీతో మంచి క్లారిటీ ఉన్న ఫోన్తో ఇచ్చారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కొందరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. సో ఖచ్చితంగా స్టోర్కి వెళ్ళండి, మీకు కావాల్సిన ఫోన్ కూడా తీసుకొచ్చి మరీ ఇస్తారు అన్న. సో ఇదే అండి వీడియో చూసినందుకు